మోనికా స్పానిష్ పర్యాటకురాలు. భారత్లోని రాజస్థాన్పై ప్రేమతో పుష్కర్ నుంచి బీకనేర్ వరకు 20 రోజులు ఒంటెబండిపై ఆమె ప్రయాణించింది. తన స్నేహితుడు హర్షవర్ధన్ సింగ్తో కలిసి ఎడారిలో విహరించింది. ప్రయాణం పూర్తి చేసుకున్నాక బికనేర్లోని హోటల్లో సాంప్రదాయ రాజస్థానీ ఆతిథ్యంతో స్వాగతాన్ని అందుకుంది మోనికా. మొదటిసారి క్యామెల్ ట్రిప్ ను పూర్తి చేశా. దాదాపు రాజస్థాన్ అంతా చుట్టేశా. పుష్కర్, బర్మేర్, జైసల్మేర్, ఓసియన్, మౌంట్ అబూ, గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లను సందర్శించా. ఇప్పుడు నా స్నేహితుడు హర్షతో కలిసి పుష్కర్ నుంచి బికనేర్ వెళ్ళాం. మేం ఒంటెబండిలో 20 రోజులు ప్రయాణం చేశాం. చిన్న గ్రామాల్లోని ఆలయాల్లో ఆగుతూ రాజస్థానీ ఆతిథ్యాన్ని ఆనందించాం. హోటల్లో ఉండే విదేశీ పర్యాటకులు మోనికా ప్రయాణం పట్ల ఆకర్షితులయ్యారు. వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. మోనికా నా స్నేహితురాలు. 20 ఏళ్లుగా రాజస్థాన్కు వస్తోంది. ఆమెకు రాజస్థాన్ అంటే ఇష్టం. ఇక్కడ ఆమె చూడని ప్రాంతం లేదు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు. ఇదంతా సులభం కాదు. వేసవికాలం, శీతాకాలంలోనూ ప్రయాణం ఆపలేదు. దీనికి బలమైన వ్యక్తిత్వం కావాలి. ప్రతిసారి కొత్త అనుభవాలతో వచ్చి మాతో పంచుకుంటుంది. గిరిజనుల నగలను చూపిస్తుంది. ఆమెకు ఇవి చాలా ప్రత్యేకం. స్పెయిన్లో ప్రదర్శనలు నిర్వహిస్తుంది. అంతేకాదు, చాలా మందికి సాయం కూడా చేస్తుంటుంది. మోనికా వంటి పర్యాటకులు ప్రతి ఏడాది విదేశాల నుంచి భారత్కు వస్తున్నారు. రాజస్థాన్ సంస్కృతి, గ్రామీణ అనుభవాలు వారిపై చెరగని ముద్ర వేస్తున్నాయి. ఇది చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా ఉంది. ఒంటెబండి ప్రతిదీ అందంగా ఉంది. మేం నిజంగా అదృష్టవంతులం. నేను భారత్లో 4 వారాలు ఉన్నా. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేశా. టైగర్ సఫారీకి వెళ్ళా. ఎడారిలో ఒంటెపై ప్రయాణించే అవకాశం వస్తే అది కూడా ఖచ్చితంగా చేస్తా. In the desert, I would love to.